రాజం నియోజకవర్గ అభివృద్ధి కోసం 2 పర్యాయాలు పనిచేశారు. మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అధికారం ఉన్నా లేకపోయినా ఏ పార్టీలో ఉన్నా ప్రజల కోసం పనిచేశారు. ప్రజా సమస్యలపై గళమెత్తారు. ప్రజా నాయకుడిగా నిలిచారు. కానీ 4వ సారి గెలవలేకపోయారు. కంబాల జోగులు రాజకీయ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్. లో తెలుగుదేశం పార్టీతో కంబాల జోగుల తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆయన 1999 ఎన్నికల సమయంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి పాలకొండ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించిన టికెట్ దక్కలేదు. దీంతో 2004లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కళ్యాణ్ బాబు పైన 11,624 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో 2012లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రతిభా భారతి పైన కంబాల జోగులు 2వ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ పైన ఘన విజయం సాధించారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం హ్యాట్రిక్ కొట్టలేకపోయారు. 29 ఏళ్లుగా రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నప్పటికీ గ్రూప్ రాజకీయాలు చేయకపోవడం జోగులకు కలిసి వచ్చిందనే చెప్పాలి. అలాగే అందరితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా వివాదాలకు దూరంగా ఉండటం, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయటం కంబాల జోగులకు ఇన్నాళ్లుగా బాగా కలిసి వచ్చాయనే చెప్పుకోవచ్చు. మడ్డువలస రిజర్వాయర్ ఆధునీకరణ పనులకు నిధుల మంజూరు చేయించడంలోనూ మాజీ ఎమ్మెల్యే జోగులు కీలక పాత్ర పోషించారు. తోటపల్లి సాగునీటి కాలువల ద్వారా నీటిని రైతులకు అందించేందుకు సాగునీటి కాలువలు ఆధునీకరణ పనులకు కృషి చేశారు. గిరిజనులకు విద్యా వైద్యం అందించడంలోనూ కంబాల జోగులు ఎన్నలేని కృషి చేశారని స్థానికులు చెబుతున్నారు. రాజకీయాల్లో కంబాల జోగులు ఎంత మంచి పేరును సంపాదించుకున్నారో అందుకు తగ్గట్టుగానే వ్యతిరేకతను కూడా మూటగట్టుకున్నారు. కొన్ని సందర్భాల్లో తనకు ఏదైతే కలిసి వచ్చిందో దానినే నిర్లక్ష్యం చేసి విమర్శలను ఎదుర్కొన్నారు. ప్రభుత్వం కొట్లాడి నిధులు మంజూరు చేయించినప్పటికీ పనులు చేయించడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఇంతకీ జోగులకు ఎక్కడ వ్యతిరేకత పెరిగింది? ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది? గత 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా పనిచేసినన్ని రోజులు కంబాల జోగులు రాజాం నగరపాలక సంస్థను నిర్లక్ష్యం చేశారని విమర్శలు ఉన్నాయి. నగరపాలక సంస్థలో పారిశుద్ధ లోపాన్ని నియంత్రించలేకపోయారని స్థానికులు ఆరోపించారు. అలాగే మడ్డువలస రిజర్వాయర్ ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేయించినప్పటికీ రిజర్వాయర్ సకాలంలో పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందించడంలో విఫలమయ్యారని ఇటు రైతులు అటు స్థానికులు మండిపడ్డారు. ప్రతి ఏటా వరదల వల్ల వరి పంట తీవ్రంగా నష్టపోయినా కరకట్ల నిర్మాణం చేయలేకపోయారని రైతులు అసహనం వ్యక్తం చేశారు. తోటపల్లి నీటిని కాలువల ద్వారా సాగునీటిని అందించలేకపోవటం కూడా కంబాల జోగులకు మైనస్ గా మారిందనే చెప్పవచ్చు.
సొంత నాయకత్వ లక్షణాలు లేకపోవటం, ఇతరులపై ఆధారపడటం కూడా కంబాల జోగులకు ప్రతికూల అంశాల్లో కీలకంగా మారిందని ప్రజలు చెప్తున్నారు. పాలకొండ, పాలవలస రాజశేఖర్ నాయకుడు సూచన సలహాలతోనే రాజకీయ నాయకుడిగా చలామణి అయ్యేవారని, ఆయన చెప్పిందే చేసేవారని విమర్శలు ఉన్నాయి. ప్రజలతో మమేకం కాకపోవడం కూడా జోగులకు వ్యతిరేకంగా మారిందని చెప్పుకోవచ్చు. గ్రూప్ రాజకీయాలు చేయకపోయినా మరో వ్యక్తిని నమ్ముకుని నిర్ణయాలు తీసుకోవడంతో 4వ విజయాన్ని కంబాల జోగులు అందుకోలేకపోయారని విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన తనపై వచ్చిన విమర్శలను సరిచేసుకుని భవిష్యత్తులో ఆయన పుంజుకుంటారో లేదో చూడాలి.